హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం 14 days గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో మూవీ రివ్యూ తీసుకొచ్చాను గాయస్. ఇది మన ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ చూశాను. మూవీ అయితే బాగాలేదు గాయస్, నాకు అంతగా నచ్చలేదు. స్టోరీలోకి అయితే హీరోయిన్ ప్రేమించుకుంటారు గాయస్. అయితే హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ లేని సమయాల్లో హీరోకి అయితే ఇంటికి పిలుస్తుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీ మ్యారేజ్ అయితే వెళ్తుంది హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ. ఆ లేని సమయాన్ని హీరోకి అయితే ఇంటికి పిలుస్తుంది. ఇలా టైం అయితే స్పెండ్ చేస్తారు ఒక నైట్. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వచ్చేస్తారు చిన్న కారణం వల్ల. అలా హీరోకి అయితే హీరోయిన్ ఒక డోర్లో ఒక రూమ్లో అయితే లాక్ చేసి పెడుతుంది. అలా మేనేజ్ చేస్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ డాడీ, మమ్మీ, తాతగారు ఉంటారు. హీరోయిన్ ఉంటుంది. తెలియకుండా అయితే మేనేజ్ చేస్తుంది. ఒక ఇన్సిడెంట్లో వాళ్ళకైతే హాస్పిటల్లో 14 days ఉండాల్సి వస్తుంది గైస్. ఆ 14 days వాళ్ళు వెళ్ళిపోతారు లాక్ చేసి. ఆ 14 days హీరో ఇంట్లో ఎలా సర్వైవ్ అయ్యాడు, హీరో ఇలా ఉన్నాడు, మళ్ళీ ఆ ఇంట్లో నుంచి బయటపడ్డా, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి ఇలా లవ్ మ్యాటర్ తెలిసిందా. హీరోయిన్ అయితే ప్రెగ్నెంట్ ఉందని హీరోయిన్కి తెలుస్తుంది గైస్. అయితే హీరోయిన్ వాళ్ళ ప్రెగ్నెంట్ మ్యాటర్ వాళ్ళ ఇంట్లో చెప్పిందా, మరి వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారు, మళ్ళీ వాళ్ళ లవ్ని ఆ పెద్దలు యాక్సెప్ట్ చేశారా హీరోయిన్ ఇంకా హీరోయిన్. మరి హీరో ఆ ఇంట్లో ఉన్నది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిందా, మరి క్లైమాక్స్లో హీరో ఎలా బయటపడ్డాడు, వాళ్ళని మళ్ళీ వాళ్ళ లవ్ సక్సెస్ అయిందా, ఇది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. మూవీ మాత్రం రన్ టైం 1 hour 30 minutes ఉంది. 1 hour 30 minutes కూడా చూడలేం గైస్. చాలా అంటే బోరింగ్గా తీశారు మూవీని. స్టోరీ కూడా చాలా సింపుల్గా ఉంది. ఒకటే దగ్గర తిరుగుతుంటుంది స్టోరీ మొత్తం. వెన్నెల కిషోర్ గారు ఉన్నారు. వెన్నెల కిషోర్ గారు హీరోకి అంటే ఫ్రెండ్లా యాక్ట్ చేశారు, గురువులాగా. అయితే అతనికి ఐడియాస్ అడుగుతూ ఉంటారు వెన్నెల కిషోర్ గారికి అని చెప్తారు. అలా తనకి వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ అయితే డిజైన్ చేశారు. ఆ క్యారెక్టర్ కూడా అంత ఇంప్రెస్ చేయలేదు గైస్, అంత ఎంటర్టైన్ చేయలేదు. మూవీ అయితే ఎక్కడ ఎంటర్టైన్ చేయలేదు గైస్. చాలా బోర్ ఫీల్ చేస్తుంది మీకు చూసిన సేపు అయితే. చాలా బోర్ ఫీల్ చేస్తుంది మూవీ అయితే. మీకు రికమెండ్ చేయండి గైస్, అంతగా ఇంప్రెస్ చేయలేదు. ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 1.25. నాకైతే అంతగా ఇంప్రెస్ చేయలేదు, నచ్చలేదు మూవీ. ఎక్కడ ఎంటర్టైన్ చేయలేదు. వాస్తవ పుస్తకం వెన్నెల కిషోర్ గారు కామెడీ కొద్దిగా అక్కడక్కడ అనిపించింది. మిగతా మూవీ మొత్తం డిస్పాయింట్ చేసింది గైస్. గైస్ నా రివ్యూస్ అండ్ అప్డేట్స్ మీకు నచ్చుంటే సపోర్ట్ చేయండి గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్ మీకు నచ్చితే వేరేలా ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ చేయండి. కామెంట్స్లో మీకు ఏ మూవీ రివ్యూ కావాలో కామెంట్స్లో నాకు పెట్టండి గైస్. నేను ప్రతి మూవీ రివ్యూ కానీ అప్డేట్ కానీ మీకు పెడతాను. ఈ సపోర్ట్ నాకు ఇవ్వండి గైస్. ఓకే, థ్యాంక్ యూ గైస్.